Hey guys, JP here. Welcome to my YouTube channel. So ఈ రోజు మనం వచ్చేసి బెస్ట్ ఆప్షన్ సిమ్యులేటర్కి సంబంధించిన ఒక వెబ్సైట్ గురించి అయితే మాట్లాడదాం. దట్ ఈస్ stockmock.in. ఇది మనకి ఫ్రీగాను ఉంటుంది, అలాగే మనం పెయిడ్ కూడా చేయాల్సి ఉంటుంది. దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, మన స్ట్రాటజీస్ని లైక్ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ ఇట్లాంటి వాటిని మనం డైలీ అప్లై చేస్తుంటే టైం బేస్డ్గా, అలాగే ప్రీమియం బేస్డ్గా మనం అప్లై చేస్తుంటే దీన్ని ఉపయోగించి మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా మంచి యాక్యురేట్గానే ఉంటాయి. సో మనకి అలాగే స్లిప్పేజ్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మనం స్టాప్ లాస్ని పెట్టుకోవాలనుకుంటే వాటిని కూడా పెట్టుకొని మన కండిషన్స్ అన్నిటిని పెట్టుకొని ఇక్కడైతే బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చేసుకోవచ్చు. అలాగే సిమ్యులేటర్ అని ఇంకోటి ఉంటుంది, సిమ్యులేటర్ దీంట్లో. సో సిమ్యులేటర్లో ఏంటంటే మనం మాన్యువల్గా ఎంట్రీస్ చేస్తుంటే, ఒకవేళ మన స్ట్రాటజీ మాన్యువల్గా మనం ఎంట్రీ తీసుకుని, లైక్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందనో, లేకపోతే సపోర్ట్ బ్రేక్ అయిందనో, ఛానల్ బ్రేక్అవుట్ వచ్చిందనో ట్రేడ్ తీసుకుంటుంటే, ఒకవేళ నేను ట్రేడ్లో ఎంటర్ అయినప్పుడు ఎంత నాకు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, అలాగే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీరు చెక్ చేస్తుంటే, సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ బై క్రెడిట్స్ అని ఉంటుంది. సో ఇది సిమ్యులేటర్కి వేరుగా ఉంటాయి, సిమ్యులేటర్ ప్లాన్స్. ఓకేనా, సిమ్యులేటర్ ప్లాన్స్ 399 రూపీస్ పర్ మంత్, లేదంటే 30 క్రెడిట్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మంత్లీ ప్లాన్లు, 6 మంత్స్ ప్లాన్లు అవన్నీ ఉన్నాయి. అలాగే క్రెడిట్స్ని మీరు బై చేయాలనుకుంటే మీరు క్రెడిట్స్ని అయినా బై చేసి తర్వాత సిమ్యులేటర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్స్ దేనికంటే మీకు ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, స్ట్రాడిల్స్ వీటిని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. సో మనకి చాలా ఐ థింక్ 2020 నుంచి ఉన్నాయనుకుంటా బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకవేళ బడ్జెట్ డేస్లో మాత్రమే నేను నా స్ట్రాటజీని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ FIN15 కూడా యాడ్ చేస్తున్నారు, రీసెంట్గానే యాడ్ చేస్తారు దీన్ని. ఇది ఫ్రీ అనమాట. సో ఫస్ట్ 1 మంత్కి అయితే ఫ్రీగా ఇస్తారు. ఓకేనా, మీకు అంటే రిజల్ట్స్ మీరు ఇప్పుడు స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ 1 మంత్ డేటాని మీరు ఫ్రీగానే చూడొచ్చు అనమాట. బట్ మోర్ దెన్ 1 మంత్ అంటే అప్పుడు మీకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు, దానికోసం క్రెడిట్స్ని పే చేయమంటారు. ఓకేనా, ఇనిషియల్గా మీకు 10 క్రెడిట్స్ అట్లా వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ నేను బడ్జెట్ డేస్లోనే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాను, కాల్ ఆప్షన్ యాడ్ చేస్తున్నాను, సెల్ పొజిషన్స్ని. ఓకే, అలాగే పుట్ పొజిషన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎలాంటి స్టాప్ లాస్ అయితే పెట్టట్లేదు, జస్ట్ మనం 9:30కి ఎంటర్ అయ్యి, ఓకే 9:30కి ఎంటర్ అయ్యి 3 o'clockకి మనం క్లోజ్ చేద్దాం దీన్ని. ఓకే, సో నేను ఇక్కడ టైం కూడా సెట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా మనం స్టాప్ లాస్లు కానీ లెగ్స్ని ఒకవేళ ఒకదానికి స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ సెకండ్ లెగ్ మాత్రమే కంటిన్యూ చేయమని చెప్పట్లేదు ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో మూవ్ SL2 కాస్ట్ అని, అలాగే రీఎంట్రీ అని, ఓకే స్క్వేర్ ఆఫ్ 1 లెగ్ అని, ఓకే స్క్వేర్ ఆఫ్ ఆల్ లెగ్స్ అని ఇట్లా ఉన్నాయి కదా. సో వీటి గురించి ఎందుకంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెడితే ఇవన్నీ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ నేను ఇట్లాంటి ఏం యూస్ చేయట్లేదు అనమాట. ఓకే, ఒకవేళ మీరు స్పాట్ని ATMకి తీసుకుంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి, ఫ్యూచర్ని ATMకి తీసుకుంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్పాట్ని తీసుకుంటున్నాం, అలాగే ఇంట్రాడే కోసమే ఈ స్ట్రాటజీస్ని అయితే టెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ బడ్జెట్ డేస్ గురించి మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మనం స్ట్రాటజీస్ని ప్రిపేర్ చేస్తుంటే ఏం జరుగుతుందో ఒకసారి మనం మీకు ఎగ్జాంపుల్ టెస్టింగ్ కోసమే చూపిస్తుంది అనమాట ఇది. సో లెట్స్ బ్యాక్ టెస్ట్ ఇట్. ఓకే, సో క్లియర్గా మనకి స్టాటిస్టిక్స్ అన్నీ జనరేట్ చేస్తుంది అనమాట, ఒక రోజులో ఎంత వస్తుంది ఏంటి అనేదంతా కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి 1,56,000 మనకి కావాలన్నమాట 1 లాట్కి. ఓకే, మీరు పెంచుకుంటే ఇక్కడ పెంచుకోవచ్చు లాట్ సైజ్ని కూడా. ఓకే, ఇక్కడ లాట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న February 27 వరకు జరిగిన బడ్జెట్స్ అన్నిటిలో మనకి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి విన్నింగ్ డేస్ ఎంత అండి, 6 డేస్ ఉన్నాయి. 75% విన్ రేట్ ఉంది ఇక్కడ, లాస్ 25% ఉంది. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, 11,096 మాత్రమే. ఓకే, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత అంటే 14,467. ఓకే, ఇది నేను మీకు టెస్ట్ చేసి చూపించడానికి మాత్రమే అనమాట, ఈ స్ట్రాటజీ వరస్ట్ బెస్ట్ అని కాదు. ఓకే, మీరు ఇక్కడ ఏమేమి గమనించవచ్చు అనేది. మ్యాక్స్ డ్రాడౌన్ ఎంత అవుతుందో చూడండి, 21,000 డ్రాడౌన్ వచ్చింది. మ్యాక్స్ విన్నింగ్ స్టిక్స్ లాస్ట్ 5 బడ్జెట్స్లో మీరు అంటే వరుసగా మీరు 5 బడ్జెట్ డేస్ ప్రాఫిట్లోనే ఎండ్ అయ్యారని చెప్తుంది ఇక్కడ. ఇక్కడ మ్యాక్స్ లాస్, మ్యాక్స్ ప్రాఫిట్, యావరేజ్ డే ప్రాఫిట్ ఎంత అనేది ఉంది. అలాగే ఇయర్ వైజ్గా మనకి బడ్జెట్ జరిగినప్పుడు మనకి ఎలాగ మూవ్ అయింది మన స్ట్రాటజీ అనేది ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. సో 21లో మనకు బడ్జెట్ జరిగినప్పుడు 21కి సంబంధించి సో హ్యూజ్ లాస్ అనేది వచ్చిందన్నమాట. 21 ర్యాలీ హ్యూజ్గా ఉంది కాబట్టి
టాప్ సైడ్కి మూవ్ అయింది అనమాట ఆ టైంలో. సో కాబట్టి ఇక్కడ మనకైతే నెగిటివ్గా వచ్చింది. సో 22లో పాజిటివ్, రీసెంట్గా జరిగిన దాంట్లో 23లో మనకి మొన్న ఫిబ్రవరిలో జరిగిన దాంట్లో 6500 దాకా లాస్ వచ్చింది. అలాగే 20కి సంబంధించి మనకి ఇక్కడ ఎక్కడ కూడా బడ్జెట్ లేదు, 20కి సంబంధించి ఇక్కడ బడ్జెట్ రిజల్ట్ రాలేదు. 2019లో మనకి 4000 దాకా వచ్చింది, 4000 ప్రాఫిట్ వచ్చింది. 2018లో మనకి 8513 ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో 2017లో మనకి 750 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో రిమైనింగ్ ఇక్కడ మంత్లీ బ్రేకప్ సంబంధించి, ఇంకా ఇది బడ్జెట్ డేస్ కాబట్టి మనకి ఓన్లీ ఫిబ్రవరి మాత్రమే కనిపిస్తుంటాయి. ఓకే, అప్పుడప్పుడు మరలా జూలైలో కూడా ఇక్కడ ప్రవేశపెట్టినట్టున్నారు బడ్జెట్ని. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో మరలా క్లియర్గా గ్రాఫ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇట్లాగా మనకి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం టెస్ట్ చేసుకోవడానికి, మరలా మనం ఏదైనా మార్పులు చేసుకోవడానికి కూడా ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి హెల్ప్ అవుతుంటాయి మన స్ట్రాటజీస్కి సంబంధించి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్కి సంబంధించి మీరు స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ వేటినైనా అప్లై చేసి మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సిమ్యులేటర్కి వెళ్దాం. సిమ్యులేటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 ఉన్నాయి. సో ఈరోజు జరిగిన దాని గురించి ఈరోజు అప్డేట్ అయిందా, 27th అప్డేట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు టైం 6 o'clock. సో వెంటనే అప్డేట్ చేసేసారు వీళ్ళు. అనుకుందాం ఇక్కడ ఈ బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో ఈ బ్రేక్అవుట్కి సంబంధించి ట్రేడ్ తీసుకుందాం అనుకుందాం. సో ఈ బ్రేక్అవుట్ వచ్చిన టైం ఎంత, 15:07, అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 15:08 అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే మనం బ్యాక్ రావడానికి అనమాట టైంలో. ఈ ప్లస్ సింబల్స్ వచ్చేసి ముందుకు వెళ్ళడానికి టైము. సో ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ద డే, ఇది ఎస్ఓడి అంటే స్టార్ట్ ఆఫ్ ద డే. ఓకేనా, మనం ఇక్కడి నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ డేకి వెళ్ళి అయినా మనం టెస్ట్ చేసుకోవచ్చు. 2020 నుంచి ఉన్నాయి అనుకుంటాను దీంట్లో. మనకి డేటా అంతా 2020 నుంచి ఉంటుంది. సిమ్యులేటర్ మీకు ఫ్రీగా ఉండదు. ఫస్ట్ 1 డేకి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు 1 డే మీరు ఫ్రీగా ట్రై చేయొచ్చు అనమాట సిమ్యులేటర్ని, ఫస్ట్ 1 డే. ఓకే, సో తర్వాత మీరు కావాలంటే క్రెడిట్స్ ద్వారా కానీ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రెడిట్స్ ద్వారా అయినా, లేకపోతే సిమ్యులేటర్ ప్లాన్ అయినా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఈరోజు ఉన్న డేటాని మనం గమనిద్దాం. సో ఎండ్ ఆఫ్ ద డే టైంలో కరెక్ట్గా మనకి 15:08కి మనకి బ్రేక్అవుట్ వచ్చింది ఈ లెవెల్లో. ఓకే, సో ఈ బ్రేక్అవుట్లో ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ బై చేస్తుంటే ఏమైంటుంది, అలాగే పుట్ ఆప్షన్ సెల్ చేస్తుంటే ఏమైంటుంది అనే దాని గురించి ఇక్కడ మనం చేంజెస్ చూడడానికి లేదా మీకు టెస్ట్ చేయడానికి మాత్రమే చూపిస్తున్నాను నేను ఇది. అలాగే ఇక్కడ యాడాన్స్లో మీకు డెల్టా, ఓకేనా, డెల్టా మీద క్లిక్ చేస్తారనుకోండి, ఏటీఎంకి డెల్టా వాల్యూస్ అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట, ఓటీఎం అంతా డెల్టా. ఓకే, అలాగే ఏటీఎం మీద క్లిక్ చేస్తారనుకోండి, ఏటీఎం నుంచి ఎంత దూరం వెళ్తున్నారో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే ఐవీక్స్కి సంబంధించిన డేటా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, వీటిని ఎనేబుల్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ మనకి పేఎఫ్ గ్రాఫ్ కూడా కనిపిస్తుంది. మనం రెండు కూడా పాజిటివ్ సైడ్ ప్లాన్ చేస్తాం కాబట్టి మనకి ఈ గ్రాఫ్ అయితే ఇలా కనిపిస్తుంది. దీన్ని హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉంది హైడ్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ఎక్స్పైరీస్లో మీరు టెస్ట్ చేయాలనుకున్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4 ఎక్స్పైరీస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం డెల్టా, మనం ఇంకేదైనా స్ట్రాటజీస్ ఉంటే వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. బట్ ఇప్పుడు మనం పొజిషన్ తీసుకుంటున్నాం, అంటే మాన్యువల్గా మనం క్రియేట్ చేసిన పొజిషన్ కాబట్టి ఇది, మనం చార్ట్ని చూసి పొజిషన్ తీసుకుంటున్నాం, దాని గురించి అంటున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. సో నేను ఇక్కడ నుంచి మరలా ఈ రెసిస్టెన్స్ వరకు నేను చూడాలనుకుంటున్నాను, అంటే 1 2 3 4. సో అనుకుందాం 15-12 అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, అంటే ఇంకొక 4 minutes అనమాట. ఇక్కడ 1 minute ఉంది, నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ప్రాఫిట్ 15-12కి గాను మనకి ఒక లాట్ని బై చేసిన దానికి ఒక లాట్ సెల్ చేసిన దానికి మనకి 1044 రూపీస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు లాట్ సైజ్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఇవి రెండు ఇంక్రీజ్ అవుతాయండి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ బై, ఇక్కడ సెల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇది సెల్కి వెళ్ళిపోద్ది. అలాగే ఇది కూడా. ఓకే, సో ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, ఇక్కడ ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. అలాగే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి పొజిషన్స్, రెండింటిని డిలీట్ చేయాలనుకుంటే క్లియర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాగే ఒకటే మాత్రమే డిలీట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఓకే, అలాగే మీరు ప్రీ డిఫైన్ స్ట్రాటజీస్ని యూస్ చేయాలనుకుంటున్నారు, లెట్స్ సే
ఇక్కడ మనం చూసినట్లయితే 13:15 నుంచి మనకి మార్కెట్ 17,300 బిలోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసింది. సో సపోర్ట్ని బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ లోపలికి రాగానే మనం ఎంట్రీ తీసుకుందాం. ఎండ్ ఆఫ్ ద డేకి ఏం జరుగుతుంది అనేది మనం గమనిద్దాం. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి న్యూట్రల్ స్ట్రాటజీస్, బేరిష్ స్ట్రాటజీస్, బుల్లిష్ స్ట్రాటజీస్ అనేవి 3 ఉన్నాయి. ఓకే, కేటగిరీస్లో. ఇప్పుడు మనం బుల్ కాల్ స్ప్రెడ్ని అయితే అప్లై చేద్దాం. ఓకే, సో దానికి సంబంధించిన ఒక లాట్కి కానీ మీకు 17,000 అయితే ఎస్టిమేషన్ మార్జిన్ అనమాట. సో వ్యారీ అవ్వచ్చు, బ్రోకర్ని బట్టి కొంత వ్యారీ అవుతుంది మార్జిన్ అనేది, నియర్లీ అట్లా ఉంటుంది అనమాట. సో మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 5,500 ఉంది, మ్యాక్స్ లాస్ 2,400 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన బ్రేక్ ఈవెన్స్, అలాగే గ్రీక్స్, ఓకే, టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఏ రోజు ఎంటర్ అయ్యామో కూడా మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ డేట్స్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్ వీటికి సంబంధించింది అయితే. ఓకే, సో ఇప్పుడు నేను 30 మినిట్స్ ముందు జరుపుతున్నాను దీన్ని. 400 మనకు ప్రాఫిట్ ఉంది ఒక లాట్కి గాను. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డేకి మనకి నియర్లీ 2,400 వరకు మనకు ప్రాఫిట్ అయితే ఉందన్నమాట. ఈ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మనం ఒకవేళ ఈ లెవెల్లో పొజిషన్ బిల్డ్ చేస్తుంటే మనకి 2,500 పర్ లాట్ అయితే ప్రాఫిట్ వచ్చి ఉంటుందని ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇట్లా మనం నియర్లీ ఇక్కడ ఇయర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని 2021 వరకు వెళ్ళొచ్చు అనమాట, 21 జనవరి వరకు. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ చేసుకొని మన స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మన స్ట్రాటజీస్ అన్నింటిని కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మీరు నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకొని కన్సిడర్ చేయండి. ఓకే, సో మీకున్న ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నింటిని కూడా టెస్ట్ చేసుకోండి. మంచి హెల్ప్ఫుల్ వెబ్సైట్ అనమాట ఇది, ఖచ్చితంగా మీకు అందరికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీకు ఎలాంటి ఈఎంఐ క్రాస్ ఓవర్ స్ట్రాటజీస్ ఉన్నా, లేకపోతే క్యాండలిస్టిక్ బేస్డ్ ఉన్న స్ట్రాటజీస్ ఉన్నా మీరు టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎంటర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కన్సిడర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.